మహబూబాబాద్ జిల్లా డోనకల్లో 3వ విడత బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను గెలుపు కోరుతూ ఎన్నికల ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్పై మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సూర్యాపేట వాడిని గెలిపించవద్దని ప్రజలను వేడుకున్నాను అన్నారు. ప్రజలు తన మాట వినకుండా వాడిని గెలిపిస్తే 6 నెలలకు ఒకసారి వచ్చిపోతున్నాడని మండిపడ్డారు. తన చేతిలో ఎంతోమంది సర్పంచులుగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలుగా తీర్చిదిద్దానని అన్నారు. ఇవాళ తన మాట వినడం లేదని, తన వెనుక ఎవరూ లేరని ఫైర్ అయ్యారు. కేసీఆర్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వంలో డోర్నకల్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని తెలిపారు. నేను చెప్తారా, అధికారం ఉంది కదా. నేను మీ ఊరు నుంచి కసరత్తండ రోడ్ మంజూరు చేసిన, టెండర్ అయింది, కొంత పని అయినట్టుంది, పూర్తి చేయవచ్చు కదా, డాంబర్ వేయించవచ్చు కదా. అధికారం ఉంది కదా, అన్యాయం అయింది కదా. చెప్తా మరి ఏం చేస్తా, ఏం పీకుతావు నువ్వు? ఎమ్మెల్యే అయినావు కదా, విప్పు అట, విప్పు అయినావు కదా, ఏం పీకుతావు? మరి ఇంకా ఏం చేస్తావు? మంజూరై ఉంది, టెండర్ అయి ఉంది, కంట్రాక్ట్ ఉంది, ఎవరికి బిల్లు ఇచ్చాయి. ఈ ఊరు కూడా మంజూరై, ఈ మొత్తం మంజూరై ఉంది, టెండర్ అయి ఉంది. చిరుకోడు నుంచి పెరుమంతకి మురగల్పని 4,50,00,000 మంజూరు ఉంది. పూర్తి చేయించవచ్చు కదా, ఈ రోడ్డు బాగా చేయవచ్చు కదా, ఊళ్ళో వరకు చేయవచ్చు కదా. అసలు లేదు. అసలు ఈ ఎమ్మెల్యే అనేటోడు ఒక్క శాఖ డిపార్ట్మెంట్లు పిలిచి ఏ పనులు మంజూరైనాయి, ఎంతవరకు పని మొదలుపెట్టిర్రా లేదా, పూర్తి చేసిరా లేదా, ఎవడు కాంట్రాక్టర్ పని చేయిద్దాం, పేరు తెచ్చుకుందాం లేదు. మంచిగా కష్టపడకుండా అందరూ వద్దంటే నేను చెప్తారా, అధికారం ఉంది కదా. నేను మీ ఊరు నుంచి కసరత్తండ రోడ్ మంజూరు చేసిన, టెండర్ అయింది, కొంత పని అయినట్టుంది,